నేను చదివిన ఒక మంచి కథను యథాతథంగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. కథ పేరు గొప్ప మనసు. నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 2 నెలలైనది. పని చురుకుగానే సాగుతుంది. ఈరోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే పని వాళ్ళందరూ వచ్చినట్లేనా అని అడిగాను. ఒక మనిషి తగ్గాడు. మరేం పర్లేదు, పనికి ఇబ్బంది లేదు అన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. నాకు నమస్కారం చేసి, అయ్యా, నా పేరు రాజయ్య. పొరుగురు నుంచి కుటుంబంతో వచ్చాను. వారం నుండి పని కోసం తిరుగుతున్నాను. ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తూ ఉన్నారు. దయ చూపించి పని ఇప్పించండి అని ప్రాధేయపడ్డాడు. అక్కడే ఉన్న మేస్త్రి, నీవెవరో తెలియకుండా, నీ పనితనం తెలియకుండా పనిలో పెట్టుకునేది లేదు, వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు. అతను నా వైపు జాలిగా చూస్తూ, ఇది నాకు అలవాటున్న పనేనయ్యా, దయ చూపించండి అని ప్రాధేయపడ్డాడు. నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ, కన్నుల్లో ఆకలి కనిపించింది. మేస్త్రితో, తెలిసిన పనే అంటున్నాడుగా, ఈ రోజుకు పెట్టుకో చూద్దాం అన్నాను. మేస్త్రి అయిష్టంగానే సరే మీ ఇష్టం అన్నాడు. అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్ల వైపు నడిచాడు. మధ్య మధ్యలో అతని వంక చూశాను. కష్టపడి పని చేయటం గమనించాను. పోనీలే, నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒకరోజు గడుస్తుంది అని మనసులో సంతోషించాను. మధ్యలో కూలీలందరికీ టీ తెప్పించాను. అందరూ 10 నిమిషాలు పని ఆపి కబుర్లాడుతూ టీ తాగుతున్నారు. రాజయ్య వంక చూశాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను. మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. అతని ఆకలి గుర్తించగలిగాను. కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయటానికి పంపలేకపోయాను. రాజయ్య మాత్రం మంచినీళ్లతో సరిపెట్టేసుకున్నాడు. అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది. సాయంత్రం అయింది. మేస్త్రికి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంపించాడు. అందరికీ పంచిపెట్టాడు. రాజయ్య బయలుదేరుతూ నా దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించాడు. నువ్వేం తినలేదు, త్వరగా వెళ్ళి భోంచేయి అన్నాను. నేనే కాదయ్యా, ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ భోజనం లేదు. మీ దయ వల్ల ఈ పూట గడుస్తుంది అన్నాడు. అతని కన్నుల్లోని ఆవేదన సరిగానే గుర్తించాను. అతను బయలుదేరిపోయాడు. ఎందుకో తెలీదు, రాజయ్య వంకే చూడసాగాను. వెళుతున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురుపడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటిపోయిన పావురాలు అమ్మే వ్యక్తినే చూడసాగాడు. అతడి చేతిలో 2 పావురాలు ఉన్నాయి. 2 నిమిషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థమైపోయింది. ఈ పూట రాజయ్య పావురాల మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద ఉన్న జాలి కరిగిపోయింది. ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచిపోతుంది కదా. అలాంటిది పావురాల మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు. ఆ ఆలోచన నాకు అతని మీద కలిగిన సదభిప్రాయాన్ని దూరం చేసింది. బేరం కుదిరినట్లు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని పావురాలు అందిస్తూ, చాలా రుచిగా ఉంటాయి, మరలా నన్ను వెతుక్కోవాలి నువ్వు అన్నాడు. రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీశాడు. పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యను వారిస్తూ, ఈ పని ఇంటి దగ్గర చెయ్యి, లేకపోతే ఎగిరిపోతాయి అన్నాడు. రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటికి రెక్కలు కట్టి ఉన్న తాడుని విప్పదీసి ఒక్కసారి ముద్దు పెట్టుకుని గాలిలోకి ఎగరేశాడు. స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడసాగాడు. ఆ 2 పావురాలు స్వేచ్ఛగా ఎగిరిపోయాయి. రాజయ్య చేసిన పనికి నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా, ఏంటి నువ్వు చేసిన పని, డబ్బులు తేరగా వచ్చాయా అన్నాడు. డబ్బులు మరలా సంపాదించుకోవచ్చు, పోయిన ప్రాణం మరలా రాదు కదా అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవిన పడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు.
అతని ఆకలి, ఎదురు చూసే అతని వాళ్ళ ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధపడింది. అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యతో, అన్నా, నేను చేసే పని తప్పని తెలుసు, కానీ పొట్టకూటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నువ్వే ఉంచుకో అని అన్నాడు. రాజయ్యకి డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు. రాజయ్య అతన్ని వారిస్తూ, డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు అని ముందుకు కదిలాడు. కొంచెంసేపు అలాగే ఉండిపోయాను. తరువాత బైక్ స్టార్ట్ చేసి రాజయ్య దగ్గరకు పోనిచ్చి ఎక్కువ అన్నాను. వద్దు అయ్యగారు అన్నాడు. మరేం పర్లేదు, నేనటే వెళుతున్నాను అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సిల్ చేయించాను. ఆ తర్వాత రాజయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్స్ అందించి 2 చేతులు జోడించి నమస్కారం చేశాను. అదేంటయ్యగారు, మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం అన్నాడు రాజయ్య. డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు, మనసున్నవాడే గొప్పవాడు. ఆ మనసు నీకుంది, రేపు పనిలోకొచ్చేయి అని బైక్ స్టార్ట్ చేశాను. బైక్ డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది. నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు. మంచి సందేశం ఉన్న ఈ కథను చదివాక మీ అందరితో పంచుకోవాలి అనిపించి ఈ కథను నేను చెప్పాను. ఈ కథలను నేను ఇలా కొత్తగా చెప్పడం ప్రారంభించాను. మా పిల్లలు వాళ్ళకి కథలు చెప్తూ ఉన్నప్పుడు, అమ్మ ఇంత పెద్ద పెద్ద కథలు వాట్సాప్లో మంచిగా ఉన్నా కూడా పిల్లలకి చెప్పాలంటే అంత చదివేటందుకు టైం ఉండడం లేదు, అదేదో నువ్వే చదివేసి చెప్పేస్తే పిల్లలకి మేము చెప్తాము అని అన్నారు. అలా చెప్పేటప్పుడు విడివిడిగా చెప్పకుండా అలాంటి పిల్లలు ఇంకొంతమంది వింటారని, వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు అనే ఉద్దేశంతో ఈ కథల్ని ఇలా చెప్తున్నాను. నేను చదివిన ఒక మంచి కథను